ప్రతి చిన్న పనికి ఇంటర్నెట్ పై ఆధారపడే ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు నిరంతరం పెరుగుతున్నారు. మోసగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక 44 ఏళ్ల కాంట్రాక్టర్ సోషల్ మీడియాలో వచ్చిన ఒక మోసపూరిత ప్రకటనను నమ్మి ఏకంగా 11 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ ప్రకటన ప్రకారం ఒక మహిళ తనను తల్లిని చేయగల ఆరోగ్యవంతుడైన పురుషుడు కావాలని, అందుకుగాను 25 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించింది. ఆసక్తి ఉన్నవారు కాల్ చేయాలని ఒక ఫోన్ నెంబర్ ను కూడా షేర్ చేసింది. ఈ భారీ ఆఫర్ చూసి కాంట్రాక్టర్ వెంటనే ఆ నంబర్ కు కాల్ చేశాడు. కాల్ చేసినప్పుడు ఒక వ్యక్తి మాట్లాడి అదొక ప్రెగ్నెంట్ జాబ్ సంస్థ అని తెలిపాడు. మోసగాళ్లు తెలివిగా రిజిస్ట్రేషన్ ఫీజు, ఐడెంటిటీ కార్డు ఫీజు వంటి అనేక రకాల ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేశారు. ఈ విధంగా మొత్తం 11 లక్షల వరకు డబ్బును వాళ్ళకి ఆన్లైన్ ద్వారా 100 కంటే ఎక్కువ సార్లు పంపాడు. ఇంత డబ్బు పంపినా తన పని పూర్తి కాకపోవడంతో అతనికి అనుమానం వచ్చింది. దీంతో బాధితుడు వారిని నిలదీయడం, ప్రశ్నించడం ప్రారంభించాడు. వెంటనే పూణేలోని బనేర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.